ప్రెస్ న్యూస్కి స్వాగతం. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నల్లబెల్లి మహాత్మా జ్యోతిబాబులే గురుకుల పాఠశాల గిర్నిబావి యందు తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు యూనిఫామ్ డైట్ ప్రోగ్రాంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవిశంకర్ ఏడీ మైనింగ్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ పెరేడ్తో విద్యార్థుల చేత గౌరవ వందనం స్వీకరించారు. మండల స్పెషల్ ఆఫీసర్ సంగీతలక్ష్మి, దుగ్గొండి మండల తహసీల్దార్ రవిచంద్రారెడ్డి, దుగ్గొండి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య, ట్రైనీ ఎస్ఐ రాజేందర్, ప్రిన్సిపల్ ఓదెల మల్లయ్య జ్యోతి ప్రజ్వలనలో కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు డైట్ ఛార్జీలను, కాస్మెటిక్ ఛార్జీలను 40% పెంచడం జరిగిందని, దాని ద్వారా విద్యార్థులకు మరింత పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని పాఠశాల అభివృద్ధి నివేదికను సమర్పించడం జరిగింది. ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ప్రభుత్వం కల్పించే అవకాశాలను అందిపుచ్చుకుంటూ విద్యార్థులంతా నాణ్యమైన విద్యను పొందుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, గురుకులాలను మరింత పటిష్టం చేయాలని, విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించాలని విద్యార్థులకు పలు సూచనలు చేశారు. తదనంతరం మండల తహసీల్దార్ మాట్లాడుతూ ఈ నూతన డైట్ మెనూ ద్వారా పిల్లలకు మరింత పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని, దానిని సద్వినియోగం పరుస్తూ విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసిస్తూ ఉన్నత స్థాయిలో నిలవాలని, ఉపాధ్యాయులు చెప్పే అంశాలను ఆచరిస్తూ క్రీడల్లో కూడా ప్రత్యేక ఆసక్తిని కనబరుస్తూ క్రమశిక్షణను పెంపొందించుకోవాలని విద్యార్థులను కోరారు. ట్రైనీ ఎస్ఐ మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా బాగా చదువుకొని నైపుణ్యాలను పెంచుకోవాలని, తల్లిదండ్రులకు గొప్ప పేరును తీసుకురావాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సెక్రటరీ సైదులకు కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ముఖ్య అతిథి, విశిష్ట అతిథులు కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని ఏటీఎస్పీ సతీష్, డిప్యూటీ వార్డెన్ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.